తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే పల్లె పట్టణాలు తేడా లేకుండా పూల పరిమళాలు వెదజల్లుతాయి. గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, రుద్రాక్ష, గోరింట ఇలా తీరొక్క పువ్వు బతుకమ్మను ఆహ్వానిస్తాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు మన ఆడపడుచులు ఇష్టంగా ఆడే పండుగ. పంటలు, పిల్ల, జెల్ల అంతా బాగుండాలని బతుకమ్మను కోరుకుంటూ ఈ పండుగ ఆడుతుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే పూల పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలకు ఎంతో ఇష్టం. మహిళలు అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. వీధులన్నీ ఆటపాటలతో హోరెత్తనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో పేరుతో. తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ముందు రోజు కోసిన పూలను నీళ్లలో వేసి మర్నాడు అలంకరణకు వాడడం వల్ల ఇలా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముదపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఆరో రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి మన ఆడపడుచులు బతుకమ్మ ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముదల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. చివరి రోజు ఆడబిడ్డలు ఆడి పాడి పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ, మల్లచ్చేడాది తిరిగిరావమ్మ అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లలో నిమజ్జనం చేశాక